హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే బీరకాయ చట్నీ చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. యాజ్ టీజ్ అమ్మమ్మ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ రోట్లో నూరితే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా, చాలా బాగుంటుంది. దీని ముందైతే ఏ చికెన్, మటన్, ఫిష్ కూడా సరిపోదండి. నేను చెప్పే కొలతల్లోనే అలానే యాజ్ టీజ్గా చేయండి. సేమ్ యాస్టీస్ చేస్తే మీకు కూడా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. దీనికోసం అని చెప్పి నేనైతే ఇక్కడ 3 బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయలు చేదు చూసుకొని నేను ఎలా అయితే ఎంత సైజులో కోసుకున్నానో చూడండి వీడియోలో, అంతే సైజులో మీరు కూడా కట్ చేసుకున్నాండి. ఎందుకంటే మరీ సన్నగా కట్ చేసుకుంటే ఉడికిపోతే కనుక బాగోవండి, బీరకాయలు టేస్ట్ అయితే ఉండవు. సో అందుకని చెప్పి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. 3 బీరకాయలు తీసుకోనండి. తీసుకొని అలా కట్ చేసుకోండి. పైన తోలు కూడా ఏమీ రిమూవ్ చేయొద్దండి, అలానే వేసేసేయండి. పైన పొట్టుగా ఉంటుంది కదా బీరకాయకి, అది గీరమాకండి. అది పీల్ చేసుకోకుండా డైరెక్ట్గా అలానే వేసేయండి. అలానే 4 to 5 పచ్చిమిర్చి తీసుకోండి, 1 టమోటో తీసుకోండి, కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకోండి. అలానే కొంచెం చింతపండు కూడా తీసుకోండి, జస్ట్ కొంచెమే అండి. మనం ఆల్రెడీ టమాటో వేస్తున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది. నేను వీడియోలో చూపించాను కదా, అంత సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, ఓకేనా, బాగుంటుంది టేస్ట్. సో జీలకర్ర మొత్తం ఆయిల్లో వేగనివ్వండి కొంచెం సేపు, ఓకేనా. వేగితే ఏంటంటే జీలకర్ర అనేది స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు ముందుగా మనం మీడియంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి కారాన్ని చూసి వేసుకోండి, మీకు తెలుస్తుంది కదా పచ్చిమిర్చి. ఒక్కొక్కటి పచ్చిమిర్చి చప్పగా ఉంటాయి, ఒక్కొక్కటేమో బాగా ఘాటు ఉంటాయండి. సో అందుకని చెప్పి చూసి వేసుకోండి. ఇక్కడైతే ఇవి కొంచెం ఘాటు ఉన్నాయి, అందుకని చెప్పి నేను 5 to 6 అలా తీసుకున్నానండి. సో అవన్నీ మంచిగా వేగాలి ఆయిల్లో. సో వేగితేనే బాగుంటాయి, పచ్చిమిర్చి వేగకపోతే కనుక టేస్ట్ అయితే అస్సలు బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. అవంతా వేగాలి. వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు, కొత్తిమీర, అలానే 1 టమోటో తీసుకోండి. ఇక్కడ టమోటో పచ్చిదైనా తీసుకోవచ్చు, లేదా దోరదైనా తీసుకోవచ్చు, లేదా పండుదైనా తీసుకోవచ్చు అండి. మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి పండు తీసుకుంటే బెటర్ అండి. ఒకవేళ మేము చింతపండు వేసుకోము అనుకుంటే కనుక మీరైతే టమోటోలు 2 తీసుకోండి, ఓకేనా. ఒకవేళ చింతపండు స్కిప్ చేయాలి అనుకుంటే, ఓకే. ఇక్కడైతే నేను 12 టమాటో తీసుకున్నాను, మీరు దోరద కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో అది టమోటో అంతా గుజ్జు పోవాలండి, దాంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. సో అందుకని చెప్పి టమాటో ముక్కల్ని అలా అనుకుంటూ కలుపుకుంటూ అవి డ్రై అవ్వనివ్వండి. టమాటోలో ఉన్న పచ్చి మొత్తం పోవాలండి. సో కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి టమాటోల్ని. అవి కొంచెం సేపు వెంటనే మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత దానిలోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. సో చూడండి, అంతంత ముక్కలే కట్ చేసుకోండి, ఎందుకంటే అవి మగ్గిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతాయి. సో చిన్నగా అయిపోతే ఏంటంటే ఇక్కడే పీసులు అయిపోతుందండి. సో అందుకని చెప్పి అంత పెద్ద ముక్కలు తీసుకోండి. అలానే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి, అలానే పసుపు వేసుకోండి. ఒకసారి వాటిని అయితే బాగా కలుపుకోండి. ఇక్కడైతే కల్లుప్పు తీసుకోండి, మెత్తటిప్పు తీసుకోవద్దు. కల్లుప్పు తీసుకోవడం వల్ల ఏంటంటే బాగుంటుంది, మంచిదండి కల్లుప్పు. సో కల్లుప్పు తీసుకోండి, టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు తీసుకోండి. తీసుకొని వాటన్నిటిని అయితే బాగా కలిసేటట్టు కలుపుకోండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఒక్కసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ 10 minutesలో అయిపోతుందండి. కర్రీస్ ఏమీ తినాలి అనిపించినప్పుడు, జలుబు చేసినప్పుడు ఇలాంటి పచ్చడి కనుక తింటే కనుక టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా శుభ్రంగా తింటారు మంచిగా. సో ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఒక 2 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోండి. అవి కొంచెం మగ్గిన తర్వాత దానిలోకి చింతపండుని యాడ్ చేసుకోండి. మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ బీరకాయ ముక్కలు, టమాటో ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి. అప్పటి వరకు మనమైతే మగ్గించుకోవాలి. సో మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి, ఓకేనా. వెంటనే అయిపోతుందండి, ఎందుకంటే బీరకాయ ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీరకాయలు తీసుకురాగానే పచ్చడి చేయకండి, కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఫ్రిడ్జ్లో ఉంటే ఏంటంటే అవి మగ్గుతాయి, అవి కొంచెం వడబడినట్టు ఉంటాయి కదా, ఆ స్టేజ్లో తీసుకునండి బీరకాయలు, అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక 4 to 5 days ఉన్న తర్వాత అవి వడబడిపోతాయి కొంచెం, ఓకేనా. వడబడటం వల్ల ఏంటంటే బీరకాయలు అనేది టేస్ట్ వస్తుందండి, కొంచెం నీరు అన్నది పోతుంది కదా ఆ బీర ముక్కల్లో. సో అందుకని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో వాటర్ అంతా ఇనిగిపోవాలండి ఈ బీరకాయ ముక్కల్లో. వాటర్ ఉంటే ఏంటంటే పచ్చడి అస్సలు బాగోదు. మిక్సీ పడితే ఏంటంటే
జోరు అవుతుంది, టేస్ట్ అయితే అస్సలు ఉండదు. సో అందుకని చెప్పి ఏంటంటే మంచిగా మగ్గించుకోవాలి. ఇక్కడ మగ్గించుకునే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అవి ఎంత మగ్గితే అంత బాగుంటాయి. దాంట్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అప్పుడైతేనే బీరకాయ చట్నీ అన్నది బాగుంటుంది. ఇది దోశలోకి, ఇడ్లీలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుందండి. దోశలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుందండి. అసలు చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూడండి, వాటర్ ఇప్పుడిప్పుడే వస్తుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే వాటర్ అనేది తొందరగా డ్రై అయిపోతాయి. సో హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో చూడండి, ఆ టమాటా ముక్కల్లో రసం కూడా బీరకాయ ముక్కలకి పట్టి అదైతే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా బాగా ఆయిల్లో వేగుతాయండి, బాగా ఉడుకుతాయి కూడా. ఫస్ట్ మనం పచ్చిమిర్చి కనుక వేపుకోపోతే ఏంటంటే అవి బాగోవండి టేస్ట్. సో అందుకని చెప్పి పచ్చిమిర్చి అన్నది ఆయిల్లో కొంచెం సేపు వేపుకోవాలి. అప్పుడు చిదరవ్వకుండా ఉంటాయి మనకు పచ్చిమిర్చి అన్నది. సో చూడండి, వాటర్ మొత్తం దగ్గర పడిందండి, డ్రైనెస్ వస్తుంది ఇప్పుడిప్పుడే చూడండి. సో ఆ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి. చూడండి, వాటర్ ఏమీ లేవండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే స్టవ్ని ఆపేసుకోండి. ఓకేనా, ఆఫ్ చేసుకోండి. ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి, అప్పుడే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే 6 to 7 ఎల్లిపాయలు వేసుకోండి, వెల్లుల్లి. ఓకేనా, వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. వెల్లుల్లిపాయలు వాటిలో పట్టేటట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి. వెల్లిపాయలు వేసుకొని జస్ట్ 1 minute మూత పెట్టుకోనండి. అప్పుడు వెల్లిపాయల్లో ఉన్నది మొత్తం దాంట్లోకి పడుతుంది, ఆవిరి మొత్తం దాంట్లోకి పడుతుందండి బీరకాయ ముక్కల్లోకి. సో జస్ట్ 1 minute అలా పట్టుకొని ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి బీరకాయ ముక్కలు. మూత పెట్టుకోమాకండి, మూత పెట్టుకోకుండా పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, జస్ట్ అవి ఊరికనే మెదుగుతాయండి. సో ఇంకోటి ఏంటంటే జస్ట్ పల్స్ ఇవ్వండి. ఓకేనా, పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోండి. 1 2 3 అలా అడ్జస్ట్ చేసుకోకుండా జస్ట్ పల్స్ ఇవ్వండి. ఓకేనా, 1 సారి 2 సార్లు 3 సార్లు జస్ట్ పల్స్ ఇస్తే ఏంటంటే అవి తొలకలుగా వస్తాయండి. అంటే ఎలా అంటే రోట్లో మనం నూరితే కనుక ఎలా వస్తుందో అలా వస్తుంది. మరి మెత్తగా పట్టుకోకండి. చూడండి, వీడియోలో చూడండి, ఆ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది. తొలకలు అలానే ఉండాలండి. అలా ఉంటేనే పచ్చడి తింటున్నప్పుడు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే పల్స్ ఇచ్చుకుంటూ పట్టుకుంటే ఏమవుతుందంటే చాలా బాగుంటుంది. సో ఉప్పు చూసి యాడ్ చేసుకోనండి, అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మనకి మంచి బీరకాయ పచ్చడి అనేది రెడీ అవుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.